ఫ్రెండ్స్, హోమ్ సత్యమో అండి. హోమ్ సత్యమో, హోమ్ సత్యమో. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలండి ఇవి. ఎస్, స్వర్గలోకం, పరలోకం, ఆనందలోకంలో ఉన్న మాటలండి. ఈ సత్యమైన మాట. అమ్మ కనకదుర్గమ్మ, ఇండియా, మదర్ ఇండియన్, మీతో నాతో మనమందరితో మనసుతో మాట్లాడుతుంది. ఈ మనసుతో ఏమిటి ఆ మాటలండి మాట్లాడుతుంది అమ్మ తల్లి? ఏమిటి మాట్లాడుతుంది అమ్మ తల్లి మనసుతో? ఈ ప్రపంచానికే హిందుస్థాన్ ఒకటేనండి. ఎస్, ఇక్కడే హిందువులు ఉంటారు. ఇందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్ నలుగురు కూడా ఇందులోనే ఉన్నారు. అంటే ఇది హిందుస్థాన్. అంటే అమ్మ కనకదుర్గమ్మ నివాస స్థానం. ఈ అమ్మకే ఈ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు ఈ అమ్మకే పుట్టారు. అంటే పాకిస్తాన్, నేపాల్ దేశం, చైనా, అమెరికన్, రష్యా ఈ అమ్మ బిడ్డలేనండి. ఈ అమ్మ బిడ్డలు. అయితే ఈ కమాల్ మాటలు ఏంటంటే, ఇది సంస్కృతి సంప్రదాయం. అంటే సంస్కృతి సంప్రదాయం మంది కదండి. ఈ సంస్కృతి లోపల నుండే ఈ ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా అన్ని భాషలు వచ్చాయండి. ఇది సత్యమైన మాటలు. మనము మనసుతో మనము ఆ అంతరంగ మాటల్లో మనలో మాట్లాడితే మనకి ఆ అమ్మ తల్లి మనతో మాట్లాడుతుందండి. ఎస్, మాట్లాడుతుంది. అవునండి, ఇది 9 అంకెల అంకితం అమ్మ అండి. అందరి దగ్గర ఉంది. 9 అంకెలు నవరాత్రి అమ్మ కనకదుర్గమ్మ అందరికీ అంకితమే. ఆ అమ్మ తల్లి అంకితం లేకపోతే, ఆ ధనలక్ష రూపంలో లేకపోతే మనం ఎందుకు పని చేయండి. కమాండ్ డబ్బులు లేకపోతే మనం ఎందుకు పని చేస్తామండి? ఎందుకు పని చేయండి? ఇది సత్యమైన మాటలు. అయితే 550 సంవత్సరాలు సిక్ పంజాబుల చరిత్ర అంటే ఇప్పుడు మధ్యన వచ్చింది ఏంటంటే సనాతన ధర్మం. అది 200 సంవత్సరాలే మహర్షి దయానందుడి. అయితే ఇందులో సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు ఏంటంటే, ఆ ధర్మం ఈ ధర్మం అంతా హిందూ ధర్మే. కాకపోతే ఇది మధ్య నుండి ఈ మన హిందుస్థాన్ భూమిని తవ్వేసి మట్టి తీసి ట్రైన్ నడిపిస్తున్నాము. రాగి చెట్లు, మర్రి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ నరికేసి మనము ఈ భూమిని బలం లేకుండా చేసుకున్నామండి. అది అంతకన్నా న్యాయమండి. ఓం సత్యమో.